హాయ్ హలో మమ్మ మ్యాన్స్ బిగ్ బాస్ సీజన్ 9 ఇవాళ సండే ఎపిసోడ్లో మనం ఏమేం జరుగుతుందో వాటి గురించి డిస్కషన్ చేసుకుందాం. ఇక సండే అంటే అందరికీ తెలుసు, క్యాజువల్గా సండే అంటే ఫన్ డే. మరి ఈ ఫన్ డేలో కూడా కొన్ని ఫ్రస్ట్రేషన్ అయ్యే విషయాలు అయితే జరిగాయి. వాటి గురించి డిస్కషన్ చేసుకునే ముందు మన వీడియోని ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే వెళ్ళి లైక్ చేయండి. కింద మీకు థమ్ సింబల్ కనబడుతుంది, ఆ థమ్ సింబల్ మీద క్లిక్ చేయండి, వెళ్ళండి ప్లీజ్ నా కోసం, ఎందుకంటే సపోర్ట్ చేయండి నాకు. మీ యొక్క సపోర్ట్ అనేది నాకు ఎంతో వాల్యుబుల్. సో, అందుకే అడుగుతున్నా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫస్ట్ మనం చూసుకుంటే ఇవాళ ఇవాళ సండే ఎపిసోడ్‌లో బెస్ట్ బోరింగ్ ఆఫ్ ది హౌస్ అని చెప్పి ఒక టాస్క్ అనేది జరగడం జరిగింది. అయితే ఈ బెస్ట్ బోరింగ్ ఆఫ్ ది హౌస్‌లో మనం చూసుకుంటే ఎక్కువ, ఎక్కువ మంది ఫ్లోరాని అయితే బోరింగ్ ఆఫ్ ది హౌస్ అని చెప్పింది. ఫ్లోరానే మెన్షన్ చేయడం జరిగింది. ఫ్లోరానే బెస్ట్ బోరింగ్ ఆఫ్ ది హౌస్ అని చెప్పి చాలామంది చెప్పారు. సో, ఇందుకు ఎఫెక్ట్ ఏమైందంటే ఫ్లోరా అయితే జైలుకి వెళ్ళడం జరిగింది. సో, మరి హౌస్‌మేట్స్ యొక్క ఒపీనియన్ కరెక్టేనా? ఫ్లోరా బెస్ట్ బోరింగ్ ఆఫ్ ది హౌసా? కాదా? దాని గురించి డిస్కషన్ చేసుకుందాం. నా ఒపీనియన్ ప్రకారం నేనేం చెప్తున్నానంటే ఫ్లోరా బెస్ట్ బోరింగ్ ఆఫ్ ది హౌసే అంటున్నా. బెస్ట్ బోరింగ్ ఆఫ్ ది హౌసే అని నా ఒక్క ఒపీనియన్. ఎందుకంటే మనం ఫస్ట్ వీక్ అబ్జర్వ్ చేసుకుంటే ఫ్లోరా ఫస్ట్ వీక్‌లో అంత యాక్టివ్‌గా ఏం లేదు. సో, ఏదో వీక్ మొత్తం అలా వచ్చేసింది. ఇక నెక్స్ట్ సెకండ్ వీక్‌లో చూసుకుంటే సెకండ్ వీక్ మిడిల్ వరకు కూడా అంత ఏం లేదు. ఫ్లోరా పర్ఫార్మెన్స్ గాని, టాస్కుల్లో గాని ఏమి అన్నెసెసరీ గొడవలు తప్పించి చిన్న చిన్నయి. ఇక ఎక్కడైతే మనం రీసెంట్‌గా ఓనర్ టాస్క్ ఒకటి జరిగింది. అప్పుడు సంజనాతో ఫ్లోరా యాడ్ అయ్యిందో, అప్పుడు ఫ్లోరా గేమ్ అనేది మనకు ఎక్స్‌ప్లోర్ అవ్వడం జరిగింది. అవునా కాదా? చాలామందికి ఈ విషయం తెలుసు. సంజనాతో కలిసి ఆడినప్పుడు మాత్రమే ఫ్లోరా మనకు కొంచెం గేమ్ ఆడింది అనిపిచ్చింది కదా! అదర్‌వైజ్ మనం ఎక్కడ చూసుకున్నా సరే ఫ్లోరా అయితే సైలెంట్‌గానే ఉంది హౌస్‌లో. అంత ఏం పట్టించుకోలేదు. గేమ్స్‌లో కూడా యాక్టివ్‌గా లేదు. సో, బెస్ట్ బోరింగ్ ఆఫ్ ది హౌస్ ఫ్లోరాకి రావడం పెద్ద తప్పు విషయం అయితే ఏం కాదు. సో, ఫైనల్‌గా ఫ్లోరా అయితే జైలుకెళ్ళింది. నెక్స్ట్ మనం ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటి అంటే క్యాప్టెన్సీ టాస్క్ అనేది. ఫైనల్‌గా క్యాప్టెన్సీ టాస్క్‌లో మళ్ళీ అగైన్ కెప్టెన్ అయింది డీమాన్ పవనే. ఒక సామెత ఉంటుంది చూసారా? ఎవరికి ఏది రావాలని రాసిపెట్టి ఉంటే అది వాళ్ళ దగ్గరికి కంపల్సరీ ఫైనల్‌గా చేరుతుంది అని. సో, అలాగే జరిగింది. ఆ క్యాప్టెన్సీ టాస్క్ అనేది 360 డిగ్రీస్ తిరిగి, 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 తిరిగి మళ్ళీ వచ్చి పవన్ దగ్గరికే చేరింది. ఫస్ట్ పవన్‌కొచ్చింది. సంచాలకుగా రీతు సరిగ్గా వ్యవహరించలేదు కాబట్టి మళ్ళీ పవన్ నుంచి తీసేసుకోవడం జరిగింది క్యాప్టెన్సీ అనేది. సో, మళ్ళీ టాస్క్ పెట్టడం జరిగింది. ఆ టాస్క్‌లో మళ్ళీ ఫైనల్‌గా పవన్ అయితే విన్ అయ్యాడు. సో, ఫైనల్‌గా మళ్ళీ సెకండ్ వీక్ కెప్టెన్ అనేది పవన్‌కి రాసిపెట్టినట్టుంది. సో, ఫైనల్‌గా డేమన్ పవన్‌కి వచ్చింది. సో, దీంతో నాగార్జున గారైతే చాలా అంటే చాలా బాగా అప్రిషియేట్ చేశారు పవన్‌ని. ఫస్ట్ సాక్రిఫైస్ చేసాడు. మళ్ళీ సేమ్ దాన్ని మళ్ళీ టాస్క్ ఆడి కష్టపడి సాధించుకున్నాడు. సో, దీంతో నాగార్జున గారు వాళ్ళ ఎపిసోడ్‌లో పవన్‌ని చాలా బాగా అప్రిషియేట్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఎలిమినేషన్ రౌండ్ గురించి. ఓకేనా? ఎలిమినేషన్ రౌండ్‌లో వచ్చేపాటికి ఫ్లోరా అండ్ మనీష్ గారు వీళ్ళిద్దరిని ఎలిమినేషన్ రౌండ్‌లో డేంజర్ జోన్‌లో అయితే పెట్టారు. చాలామంది ఎలా ఎక్స్‌పెక్ట్ చేశారంటే హౌస్‌మేట్సే గాని ఎవ్వరైనా సరే అందరూ ఎలా ఎక్స్‌పెక్ట్ చేశారు? ఫ్లోరా ఎలిమినేట్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ సడెన్‌గా మానిష్ గారిని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది బిగ్ బాస్. అలాగే నాగార్జున గారు యూ ఆర్ ఎలిమినేటెడ్, స్టేజ్ మీదకి రమ్మని చెప్పి మానిష్ గారికి చెప్పడం జరుగుతుంది. హౌస్‌మేట్స్ అందరూ షాక్ అయ్యారు. హౌస్‌మేట్స్ అందరూ షాక్ అవ్వడం జరిగింది. అయితే ఎక్స్‌పెషల్లీ మనం చూసుకోవాల్సింది ఇక్కడ శ్రీజ అండ్ ప్రియా ఫేసెస్ అయితే ఫుల్ షాక్ అనమాట. మానిష్ గారు ఎలిమినేట్ అయ్యారు అనేలాగా షాక్ అవ్వడం జరిగింది. సో, ఇప్పటికైనా వీళ్ళు అర్థం చేసుకోవాలి. బయట ఎలా రన్ అవుతుంది? బయట గేమ్ ఏ విధంగా జరుగుతుంది? మన మీద ఎంత నెగటివిటీ ఉందో, అసలు ఏ సీజన్‌లో ఎవ్వరికి ఇవ్వని హింట్స్ అయితే నాగార్జున గారు శ్రీజాకి, ప్రియాకి ఎస్పెషల్లీ కామనర్స్‌కి అయితే ఇవ్వడం జరిగింది. సో, వాటిని వాళ్ళు యుటిలైజ్ చేసుకొని ముందుకి కరెక్ట్ వేలో ఎళ్తే ఇంకా ముందుకు పోతారు గేమ్‌లో మంచిగా. లేదు మేము ఇలాగే ఉంటాం, మా తీరే ఇంత, మా విధానమే ఇంత అని చెప్పి వాళ్ళు ఇలాగే ఉంటే అతి త్వరలోనే ఎలిమినేట్ అవ్వడం కన్ఫర్మ్ రాసి పెట్టుకోండి. సో, ఇదనమాట జరిగేది ఇవాళ ఎపిసోడ్‌లో. దీనిపై మీ యొక్క ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. ఇక ఉంటా. బాయ్ బాయ్ మై మ్యాన్స్.